పాడే కౌశిక్ రెడ్డి తాడి షర్ట్ అంత పొడుగు పెరిగాను కానీ ఈత ఇంత ఈరం కూడా లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఈయనట హుజురాబాద్ సెంటర్లో ఫ్లెక్స్ పెడితే ఈటల రాజేందర్ గారు వచ్చి ఈయనతో చర్చ చేయాలి. అసలు ఏమైనా మెదడున్నదా? ఎన్నికలు జరిగి 7 నెలలు కూడా కాలే, మొత్తం హుజురాబాద్ అభివృద్ధి మీద, ఈటల రాజేందర్ గారి మీద, కేసీఆర్ గారు చేసినటువంటి ఆరోపణల మీద కేవలం హుజురాబాద్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగింది. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ప్రజలకు మొత్తం వాళ్ళ తప్పుదో పట్టించి ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా కూడా ప్రజలు లేదు, ఈటల రాజేందర్ గారి అభివృద్ధి చేసింది, ఈటల రాజేందర్ గారి మమ్మల్ని ఆదుకుందని చెప్పేసి ప్రజలు తీర్పునిచ్చింది. కేసీఆర్ చెంప చెల్లు అనిపించింది. ఇంకా అయినా బుద్ధి లేకుండా ఈయన ఫ్లెక్సీ పెడితేనంటే ఈటల రాజేందర్ గారు రావాలట, పిల్లవచ్చా ఇవ్వాలంటే ఇవే ఇవ్వాలి. అరే మా కుట్లాట ఆటలు అరటిపండు లాంటి పాడే కౌశిక్ రెడ్డితో కాదు, డైరెక్ట్ గా కేసీఆర్ తోనే. ఇటు ఈటల అటు బండి ఇద్దరు ఈటలను అష్టదిక్కులా ఎక్కువ పెడితే కేసీఆర్ గారు చలిజ్వరం వచ్చి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. మొన్న ఫామ్ హౌస్ ఉన్నాడని చెప్పింది కానీ ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నాడా ఏడవన్నాడో కూడా తెలియదు. దిక్కుదోచని స్థితిలో ఈయన కార్యాలయాలను పంపుతాడు. దమ్ముంటే కేసీఆర్ రావాలి చర్చకు ఈటల రాజేందర్ గారితో. ఎక్కడొస్తావు చర్చకు? హుజురాబాద్ అన్నా లేదా గజ్వేల్ నా చెప్పు, లేదా హైదరాబాద్ వస్తావా? అంతేగాని ఈ ఇగురంగ కూలను పంపి చిల్లరగాలను పంపి ఏం చేయదలుచుకున్నావు? అసలు పాడే కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ సెంటర్ లో పాడేగట్టిల్లు ఎన్నికలలో, అయినా సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ చర్చ అని మాట్లాడుతున్నాడు. ఈటల రాజేందర్ గారు భిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్సీ అయినావు. ఈటల రాజేందర్ గారు భిక్ష పెడితే అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా వేరే వేరే హోదాల్లో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. అయినా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈటల రాజేందర్ గారితో చర్చలు. మరి చర్చ అన్నాడు, మరి అలా నిలబడాలి కదా. చర్చ అని చెప్పి మొత్తం బీజేపీ నాయకులందరినీ, కార్యకర్తలందరినీ పొద్దున గంటలు అరెస్ట్ చేస్తావు. ఇది ఎట్టున్నదంటే పులిని బోన్లో పెట్టి ఆ బోన్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టున్నది. సిగ్గుండాలి. నిజంగా చర్చకు సిద్ధమైతే మొత్తం కార్యకర్తల రోజు నీ సంగతి ఏదో తెలుస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బాప్ బేటీ సర్కార్లను కూలదోసినటువంటి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ గా ఇక్కడ రంగంలో దిగుతున్నది కాబట్టి ఈ నాటకాలను ఆడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి దిక్కుమాల ఆలోచన మానుకోవాలి. ఇంకా ఏదో దింపుడు వల్ల ఆశతోని ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆశలు ఇక నెరవేరనేటువంటి విషయాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.